లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇటీవల ఆ మాజీ మంత్రి చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆ కామెంట్స్ ప్రతిపక్ష వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయంట. జగన్ కు దగ్గర బంధువైన ఆ మాజీ ఇటీవల పార్టీ మారారు. పార్టీ మారి వైసీపీకి సమయం వచ్చినప్పుడల్లా చుక్కలు చూపిస్తున్నారు. అదిలా ఉంటే ఆ మాజీకి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి దక్కుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్ని తానే వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. ఎన్నికల ముందే బాలినేని సీఎం చంద్రబాబుతో సమావేశమైనట్లు, ఆ సమయంలోనే టీడీపీకి రావాలని, అధికారంలోకొచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో టీడీపీలోకొస్తే చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు బాలినేని వెల్లడించారు. అప్పట్లో తనకు లక్ బాగాలేక టీడీపీలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బాలినేని ఒంగోలు ఎంపీతో పాటు దర్శి ఎమ్మెల్యే విషయంతో తాను సూచించిన వారికి సీట్లివ్వాలని పట్టుబట్టారు. కానీ జగన్ అంగీకరించలేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎంలపైన బాలినేని కోర్టుకెక్కారు. పార్టీ నుంచి మద్దతు లభించలేదు. తరువాతి పరిణామాల్లో బాలినేని జనసేనలో చేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్న బాలినేని జనసేనలో చేరే సమయంలోనే రాజకీయ భవిష్యత్ పైన హామీ పొందారట. ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారని సమాచారం. అయితే బాలినేని జనసేనలో ఎంట్రీ సమయం నుంచి ఒంగోలు టీడీపీ నేతలు ఓపెన్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు. బాలినేని జనసేనలో చేరిన వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. జనసేనలోని కొందరు నేతలు సైతం బాలినేనికి దూరంగా ఉంటున్నారు. ఇక వైసీపీ హయాంలో సెకీ ఒప్పందాలు, సోలార్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి జగన్ పై ముప్పేట దాడి జరుగుతోంది. సెకీ ఒప్పందాలు జరిగినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పటి జగన్ నిర్ణయాలపైన బాలినేని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ను ఇరకాటంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు బాలినేని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేవలం వైసీపీని ఇరకాటంలో పెట్టి రివెంజ్ తీర్చుకోవటానికేనా, లేక అంతకు మించిన వ్యవహారం ఇంకేదన్నా ఉందా అని ఆరా తీస్తున్న వాళ్లకు కొత్త విషయం తెలుస్తోందట. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, మరో 2 మంత్రులున్నారు. కాపు కమ్మ కాంబినేషన్ ఉన్నందున బాలినేనికి పదవి ఇప్పిస్తే రెడ్డి సామాజిక వర్గానికి జనసేన నుంచి అవకాశం కల్పించినట్లవుతుందన్నది జనసేనాని ఆలోచనట. బాలినేనికి ఇటు ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన గుంటూరు, నెల్లూరులతో పాటు రాయలసీమలోనూ మంచి రాజకీయ పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతో పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. కూటమి సర్కార్ ఏర్పడి 5 నెలలవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పదవి ఖాళీగానే ఉంచారు. దాన్ని బాలినేనితో భర్తీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామాలు చేశారు. శాసనమండలి చైర్మన్ మోషేను రాజు ఇవాళ కాకుంటే రేపైనా వాటిని ఆమోదించక తప్పదని, ఆ తర్వాత కూటమి కోటాలోకి వచ్చే ఆ ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి బాలినేని దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పట్టు తగ్గకుండా ఉనికి చాటుకునేందుకు బాలినేని వైసీపీపై, జగన్ పై కాస్త ఘాటైన విమర్శలు చేస్తున్నారట. కారణం ఏదైనా మాజీ మంత్రి కామెంట్స్ మాత్రం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వైసీపీని ఎరకాటంలో పడేస్తున్నాయట.
బాలినేనికి ఎమ్మెల్సీ మంత్రి పదవి దక్కితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలులో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలున్నాయి. ఇప్పుడు బాలినేనికి ఎమ్మెల్సీ పదవిస్తే ఒంగోలు వరలో ఆ రెండు కత్తులు ఎలా ఇముడుతాయన్నది ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.